హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి పైన ఒక సీఐడీ కేస్ అనేది నడుస్తుంది. ఏంటి దాని గురించి ఒకసారి వివరణ ఇస్తారా? ఫస్ట్ ఒకసారి అందరూ చట్టాల గురించి తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా కేసులు పెడుతున్నారు. అవి చెల్లుతున్నాయి. అదొక విచిత్రం. సరే పోన్లే చూద్దాం ఎంతవరకు ఇలాంటివి ఉంటాయో గానీ. ఎవరి మీదైనా నువ్వు కేసు పెట్టాలనుకుంటే దానికి ఒక ఇది ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు పెట్టే కేసులు ఎలా ఉన్నాయంటే, ఒక వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 19 ప్రకారంగా నీకు ఏది పడితే అది వాగే స్వేచ్ఛ అయితే ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ 21 ప్రకారంగా నీ బ్రతుకు నువ్వు ఎలాగైనా బ్రతికే స్వేచ్ఛ కూడా నీకు. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. కానీ కొన్ని సవరణలు కూడా ఉన్నాయి. ఎలా పడితే అలా ఏది పడితే అది వాగకూడదు. నీ వాగుడు వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు నువ్వు మా చర్చిల్లోనో టెంపుల్లోనో మసీదులోనో ఉండి ఎలా పడితే అలా మాట్లాడతా అంటే చెల్లదు. అవును. ఇంకెక్కడైనా సరే బహిరంగ ప్రదేశాల్లో ఎవరినన్ను ఉద్దేశించిన క్రిటిసైజ్ చేయకూడదు. ఎవరిని ఉద్దేశించో లేకపోతే వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నెక్స్ట్ అలాగే నా జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా బతుకుతా అంటే, ఇప్పుడు నేను ఇల్లు కొన్నా, నేను హై మ్యూజిక్ పెట్టి రోజు ఎగురుతా దొనుకుతా అంటే కుదరదు. నీ జీవితం నువ్వు ఎలాగైనా బ్రతుకోవచ్చు, కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకే నీ జీవితం, అంతే. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో వాళ్ళకి దానికి తగ్గట్టు కంప్లైంట్స్ ఇస్తే, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు, నువ్వు తిట్టడం వల్ల నా పరువు పోయింది అని నేను నీ మీద సివిల్ కేసు వేయచ్చు, పరువు నష్టం దావా. క్రిమినల్, నువ్వు నన్ను తిట్టావు, నేను ప్రెసిడెంట్నైనా ఫ్రీడమ్ ఫైటర్నైనా నేను ఒక ఆధ్యాత్మిక గురువునైనా ఏ కులానికి కొంచెం చెందినటువంటి మనిషినైనా పోనీ అణగారిన వర్గాలకు చెందిన వాడినైనా నువ్వు నన్ను అంటే అది నీ మీదకి క్రిమినల్ యాక్ట్. ఇవి ఉంటాయి. దీన్ని కూడా నువ్వు ఈరోజు తిట్టావు, నువ్వు తిట్టినప్పటి నుంచి 1 year లోపు ఆర్ 3 years లోపు నేను ఆ తిట్టుకు సంబంధించి కేసు వేయాలి. ఆ తర్వాత వేయడానికి లేదు. అంటే నీ మనోభావం అనేది ఈ డేస్ లోపే దెబ్బతినాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నువ్వు పెట్టట్ల కేసు, ఎందుకంటే నీ మనోభావానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నీ ఫాలోవర్స్ నీ అభిమానులకి వాళ్ళ మనోభావం ఎప్పుడైనా దెబ్బతినొచ్చు, దానికి లిమిట్ లేదు. ఈ రోజే దెబ్బతినొచ్చు, ఇక్కడ నుంచి నాకు 3 years ఉంటది. సో వాళ్ళు కూడా పెట్టచ్చు అట్లయితే. అలా పెడుతుంటే చెల్లుతున్నాయి. తిట్టినోడు అక్కడ ఉన్నాడు, తిట్టించుకున్నాడు ఇక్కడ ఉన్నాడు. తిట్టించుకున్న ఆయనకి ఏమీ లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆయన పని తిడితే తిట్టడు, ఏముంది లేదు. మా ఓన్ని తిట్టారు అందుకు నా మనోభావం దెబ్బతింది, వీళ్ళు ఎవరెవరెవరో వచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడెక్కడ కేసులు పెడుతున్నారు. ఈ కేసులన్నీ చెల్లుతున్నాయి. అరెస్ట్ చేసి వాళ్ళు పిటిషన్ దాఖలు చేయగానే అక్కడికి వచ్చి విచారిస్తున్నారు కూడా. ఈ జైలు టు ఆ జైలు, ఆ జైలు టు ఈ జైలు, ఈ జైలు టు ఆ జైలు తిప్పేస్తున్నారు. కేసు ఒకటే. ఇప్పుడు నీ మల్టిపుల్ కేసెస్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓ కేసులో అరెస్ట్ అయ్యావు, దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యావు. నెక్స్ట్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కూడా చేశాడండి మా కాలనీలో వీడే అని ఇంకో దగ్గర కేసు అయితే నిన్ను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు పీటీ వారెంట్ వేసి నేను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతారు. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండగానే ఇంకొకడు వచ్చి పీటీ వారెంట్ వేసుకుంటాడు. మా అమ్మ రోడ్డు మీద పోతుంటే గొలుసు లాగింది కూడా వీడే, అక్కడ ఇంకో కేసు. మేము చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మా గోడ దూకింది వీడే, అక్కడ ఇంకో కేసు. డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ ఏరియాలో నమోదు అయితే ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు నువ్వు నీ మీద అన్ని కేసులు పెట్టొచ్చు. ఇప్పుడు ఒకే అంశం మీద పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి అంటే అవన్నిటిని కూడా ఇక్కడే అటాచ్ చేయాలి. ఎక్కడైతే నువ్వు అరెస్ట్ అయ్యావో, ఏ కోర్టులో అయితే నువ్వు హాజరుపరిచావో, ఒంగోలుకి కూడా వెళ్ళాడు కదా ఆయన. అది ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు మా. మేబీ చట్టం ఇప్పుడు ఏమైనా సవరించాలి, లేకపోతే నాకు అంత నాలెడ్జ్ లేదేమో. మేబీ నాకు నాలెడ్జ్ లేకుండా ఉండొచ్చుగా, నేను తెలియక వాగుండొచ్చేమో. తెలుసుకున్నప్పుడు ఓహో ఇదా అనుకుంటాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ చెప్పుకుంటా, చూద్దాం ఫ్యూచర్లో. బట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మతపరమైన వ్యాఖ్య చేశాం, కూర్చొని ఒకరి మతాన్ని దూషించేలాగా ఏదో మాట్లాడారు. ఆ మతానికి చెందిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా వేసుకోవచ్చు కేసులు నీ పైన, వాళ్ళ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతినొచ్చు.
అప్పుడు ఏం చేస్తారంటే 2 రాష్ట్రాల్లో వేశారనుకో, 2 ఆర్ మోర్ రాష్ట్రాల్లో ఉంటే ఈ కేసు డైరెక్ట్ సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. ఒకే స్టేట్లో పలు రకాలుగా పెడుతున్నప్పుడు హైకోర్టులో ఎక్కడైతే నీ మీద ఫస్ట్ అరెస్ట్ జరిగిందో, ఫస్ట్ కోర్టులో హాజరుపరిచారో దానికి ఇవన్నీ అటాచ్ చేయాలి. ఇతని మాటల వల్ల ఇక్కడే కాదండి, పలు చోట్ల కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, అంతమందిని ఎఫెక్ట్ చేశాడు కాబట్టి తను కఠినంగా శిక్షించాలి అని నువ్వు అక్కడే వాదించాలి. నీ మనోభావం దెబ్బతిందని అక్కడికి పిలిచి కూర్చోబెట్టావు, ఏమైంది నా మనోభావం దెబ్బతింది, ఎందుకు దెబ్బతింది, నేను ఇలా మాట్లాడినందుకు. అదే మాటకి ఇక్కడ అదే మాటకి అక్కడ అయ్యి అంటే ఎట్లా అంటే ఇదో టైప్ ఆఫ్ పనిష్మెంట్. నేను అరెస్ట్ చేయడం జైలుకి వేస్తారు, ఏబిసిడి జైల్లో వేసేస్తారు. వెంటనే సాయంత్రానికి ఇంకొకరు వస్తారు, మీద పిటి వారెంట్ ఉంది, వాళ్ళు కస్టడీకి తీసుకోవాలనుకుంటున్నారని వాళ్ళు తీసుకెళ్తారు. విచారణ ఏం ఉండదు, ఇదే విచారణ. ఎందుకు అట్లా మాట్లాడావు, ఏదో అట్లా మాట్లాడేసే అంతే. అదే ఆన్సర్, అదే క్వశ్చన్. మళ్ళీ వాళ్ళు సరే పో జైలుకు పో, నెక్స్ట్ ఆ జైలు, అక్కడ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం, హాస్పిటల్ కస్టడీలోకి తీసుకెళ్ళడం, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, కోర్టు ముందు పెట్టడం, జడ్జి రిమాండ్ విధించడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ పిటి వారెంట్ వేయడం, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, మళ్ళీ అలా తిప్పి 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 ఓ టైప్ ఆఫ్ నిన్ను ఒక సుడిగుండంలో పడేయడం. ఇదో టైప్ ఆఫ్ పనిష్మెంట్ అన్నమాట. జైలు వేరు, ఆ పనిష్మెంట్ ఇదో పనిష్మెంట్. ఎక్కడ తిరుగుతున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, అన్ని జైళ్ళు రుచి చూపించడం అన్నమాట. ఇప్పుడు ఇట్లాంటివి ఇది కక్ష సాధింపు అంటారు. నెక్స్ట్ ఏంటంటే బాగుంది, సినిమాటిక్ గా చాలా బాగుంది, సినిమాటిక్ గా బాగుందిరా, చాలా బాగుంది సినిమాటిక్ గా. బట్ నిజంగా నువ్వు ఇంప్లిమెంట్ చేసేసరికి ఏంటంటే జనాలకి చట్టం మీద నమ్మకం పోతుంది, న్యాయస్థానాల నమ్మకం పోతుంది, వాళ్ళు నెక్స్ట్ గౌరవించరు. అలా ప్రతి ఒక్కరికి రావట్లేదు కదా, ఇతనికి ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది పోసాని ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆర్జీవీ దగ్గరికి వద్దాం. అమ్మ రాజ్యంలో ఇప్పుడు లాస్ట్ టైం మొన్న అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నువ్వు ఈ పలానా వాళ్ళని డిఫమేషన్ చేసావని. అది డిఫమేషన్ కాదు, ఇది అదొక ఆర్టిస్టిక్ వే యాక్చువల్గా చెప్పాలి అంటే. అవును, ఈ రోజు వరకు కూడా మోడీ గారిని కానీ అబ్దుల్ కలాం గారిని కానీ అదేంటి కార్టూన్స్ వేసారు మా, అదే క్రియేటివ్ సర్కాజం అంటారా మీరు? పులొచ్చి ప్రధానమంత్రిని చొక్కాబట్టి లేపుద్ది, కార్టూన్స్ అవునా? నెక్స్ట్ కింద ఒక పెద్ద బాంబు పెడతారు, ఆ బాంబు మీద పేదలు అది ఇదని ఏదో రాస్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దానివల్ల అదేంటి, అదేమి నేను బాడీ షేమింగ్ చెప్పాలంటే యాక్చువల్ బాడీ షేమింగ్ అది. నువ్వు కొంచెం గుండ్రంగా ఉంటే గుండ్రంగా వేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ ఆర్ట్. నీ చుట్టూ కొంచెం రింగ్ ఉంటే డింగ్ 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 అని వేస్తాడు, నీ ముక్కు కొంచెం పొడవు ఉంటే ఇంత ముక్కు వేస్తాడు. ఆ టైప్ ఆఫ్ బాడీ షేమింగ్ చెప్పాలి అని ఇంకో వేలో తీసుకుంటే. బట్ ఇక్కడ ఏంటంటే అదొక క్రియేటివిటీ అంతే. నువ్వు వీలైతే అప్రిషియేట్ చేయి ఆర్టిస్ట్ ని. నువ్వు అంటే ఇచ్చి సెటైర్ వేయడం ఒక ఆర్ట్, సెటైర్ ని తీసుకోవడం కూడా ఒక ఆర్ట్. అట్లా అది ఉంటది. సో తను తప్పేం లేదు, కూడా ఒక లిమిట్ ఉంటది కదా, వాళ్ళు తీసుకోవట్లేదు, ఎదుటి వాళ్ళు తీసుకోవట్లేదు అంటే we can't do that. అదే ఇప్పుడు ఎదుటి వాళ్ళు తీసుకోవట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నామని కాదు, మీకు వస్తాయి మీరు తీసుకుంటున్నారు, కమెంట్స్ కింద ఎలాంటి కమెంట్స్ వస్తాయి మీరు చూస్తూ ఉంటారు, మీరు తీసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు తీసుకోవట్లేదు అనుకోండి, అదే జరుగుతూ ఉంటుంది. నువ్వు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నిన్ను ఎవరైనా ఏమైనా అనే అధికారం ఉంటది. నువ్వు బట్టలిప్పుకొని ఫోటో ఇలా పెట్టేశావు, చెప్తున్నా ఏంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు నీ మొహం అది ఇది అని చెప్పి బూతులు మెసేజ్లు 100 వస్తాయి. అరే భలే ఉన్నావే సూపర్గా ఉన్నావే అని చెప్పి మంచి మెసేజ్లు వస్తాయి. మంచివే నేను తీసుకుంటాను, తిట్లు నేను తీసుకోను అంటే నువ్వు రావడం మానేయాలి ఫస్ట్ పబ్లిక్లోకి. నువ్వు అక్కడ ఫోటో పెట్టకూడదు. నీకు అర్థమైందా? నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ నీ గురించి ఏమన్నా నువ్వు తీసుకోవాలి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ సర్కాస్టిక్, ఎనీథింగ్ యూ హ్యావ్ టు రిసీవ్. లేదంటే రావడం మానేయాలి. అంటే అనే వాళ్ళ తప్పులేదంటారా? అసలు తప్పలేదు. సరే మీరు చెప్పారు కరెక్టే అండి, మీరు చెప్పారు ఫోటో పెట్టినందుకు అని, అక్కడ ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పారు అంటే ఏది పడుతుంది అంటాం కాదు, అదే నేను అంటున్నాను. అతను కూడా ఏం చేయలేదు మా, తను చాలా న్యాచురల్ గా వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయో అలాంటి ఆర్టిస్ట్లను ఎతికి తెచ్చి అలా ఒక సినిమా తీసాడు. బట్ ఏంటి అంటే జరిగింది, ఇప్పుడు శ్రీరెడ్డి తోటి అనిపించాడు, వాళ్ళ అమ్మని అనిపించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని అనిపించారు అని ఒక దుమారం చూడలేదు. ఆ అమ్మాయి చెప్పింది, ఊరికే అయితే చెప్పదు కదా, కూడా చెప్పొచ్చు కదా, అంత ధైర్యంగా తీసుకోవచ్చు అంటే అంత ధైర్యంగా ఓపెన్ గా చెప్పదు కదా. అవును నేను చెప్పాను ఆయన కూడా అన్నాడు, నేను చెప్పనా. నిన్న మలక్పేటలో శిరీష్ అని చంపారా,
మలక్పేట సిరిసిని చంపింది ఎవడు? మొగుడు ప్లస్ ఆడపడుచు. అవును. మేము చేయలేదండి, మేము ఎందుకు భయపడాలి, వెళ్ళండి పో, పోస్ట్ మార్టం చేసుకోపో అన్నారు. పోస్ట్ మార్టం చేస్తే వీళ్ళే దొంగలని తేరింది. కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడు. అలా కూడా చెప్పుండొచ్చుగా. మనిషిని ఎప్పుడు నమ్మకూడదు. అంటే ఇక్కడ నేను ఆర్జీవీకి సపోర్ట్ గా నేను మాట్లాడట్లేదు, ఎవరికి సపోర్ట్ లేదు మా. ఇటువైపు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడట్లేదు. అసలు మనిషిని ఎప్పుడు నమ్మకూడదు. యాజ్ అ వ్యూ పాయింట్ గా వాడు నేను ఎప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా ఉంటే అలా Yeah. మలుచుకుంటాడు. యాజ్ అ వ్యూ పాయింట్ గా నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక రెడ్ బుక్ అనేది జరుగుతుంది. ఇక్కడ 2 రెడ్ బుక్స్ ఉన్నాయా అని నా క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటి నారా లోకేష్ గారిది ఒక రెడ్ బుక్ అందరికి ఓపెన్ గా తెలిసిండేది, ఇంకోటి తెలియకుండా ఇంకొకటి ఉందా పవన్ కళ్యాణ్ రెడ్ బుక్. అందుకనే పోసాని అరెస్ట్ అయ్యాడా, అందుకనే ఇప్పుడు ఆర్జీవీ కూడా అరెస్ట్ అవుతున్నాడా అనేది నడుస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎవరు చెప్పగా వినలేదు. యా. ఓకేనా. కానీ వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఉంది చూసారా, దట్ వాజ్ రాంగ్. కక్ష సాధింపు అది ఏదైనా కానీ దాని Hmm. పేరు ఏమైనా పెట్టుకోండి, దట్ వాజ్ 100% రాంగ్. నువ్వు ఎవరినైతే తిట్టారో వాళ్ళు కేసేస్తే ఇట్స్ ఎ వ్యాలిడ్. అప్పుడు మీరు ఇద్దరు వాదించుకోండి. ఎవడో అడ్రస్ లేనోడి మనోభావం దెబ్బతింటే వీళ్ళు ఎందుకు దానికి ఆన్సర్ చెప్పాలి? దాన్ని కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? వీళ్ళు కేసులు ఎలా నమోదు చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వాళ్ళు కేసు వేయడం? అప్పుడే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయొచ్చు కదా. చేసుకోవచ్చు, బట్ ఏమో అది ఇప్పుడైనా కేసు కూడా చూడు మళ్ళీ. మొన్న జరిగిన దానికి కాదు, మొన్న జరిగిన నిలబడలా. ఎప్పుడో 2019లో అమరాజ్యంలో కడపరెడ్డిలో అనే సినిమా తీసినప్పుడు 2017-19 మరి ఎప్పుడో అది నాకు తెలియదు. అప్పుడు అది ఇప్పుడు చూసి మనోభావం దెబ్బతిందని కేసీసీడు. చూడు ఎలా ఉంది. అదే అంటున్నాను, అప్పుడు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకు దాన్ని లాగారు అంటే, మళ్ళీ అదే ఏ రీజన్ అయితే వీళ్ళు చెప్పుకున్నారో, కులాన్ని దూషించిన, మతాన్ని దూషించిన, అదేంటిది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రైట్ టు స్పీచ్ అనేది వర్కౌట్ అవ్వదు, వీళ్ళకి శిక్షలు పడతాయి అన్నారు. అక్కడ అమ్మరాజ్యంలో కడపరెడ్డిలో 2 కులాలని తీసుకొచ్చాడు. సో ఆ యాంగిల్లో వెళ్ళారు ఇప్పుడు అన్నమాట. కానీ ఆ సిచ్యువేషన్ కి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇప్పుడు వేస్తే అది చెల్లదు. అయినప్పటికీ వాళ్ళు ఏదో యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నాకు రీజన్ అనవసరం, నువ్వు రావాలంతే. ఎవడో వచ్చిండు అంటే 10 ఏళ్ల క్రితం మా ఇంట్లో దొంగతనం జరిగింది అని ఇప్పుడు వెళ్ళి అని ఇప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీరు రండి, అంతేనా? ఖచ్చితంగా రండి, నాకు రేపు పొద్దున 11 గంటలు నువ్వు ఉండాలి ఇక్కడ, అంతే. నువ్వు ఉండొద్దు అనుకుంటే నువ్వు చట్టంగా లీగల్గా వెళ్ళిపో. నన్ను పలానా వాళ్ళు పిలిచారండి పోలీస్ స్టేషన్ నుంచి, నేను రాలేకపోతున్నాను, అక్కడ ఇదేంది కోర్టుకు పెట్టుకో. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు, అండ్ రావాలండి, ఎందుకు రావాలి, దీనికండి, అసలు అది ఏందది, ఎందుకు వస్తాడు చెప్పండి అంటాడు. అప్పుడు ఈయనకి బెనిఫిట్, ఆ బెనిఫిట్లోనే ఇప్పటివరకు ఆర్జీవీ ఉన్నాడు. అది సో సిఐడి కేసు అనేది ఎట్లా తీసుకోవచ్చు? కాకపోతే పోసాని కూడా ఆ బెనిఫిట్ పొందొచ్చు, కాకపోతే ఇంటికి వెళ్ళి బలవంతంగా లాక్కెళ్ళడం, పేషెంట్ అని చెప్తున్నా కూడా లాక్కెళ్ళేసరికి ఆయన ఏం చేయలేకపోయాడు. యాక్చువల్లీ తనని అరెస్ట్ చేసే హక్కు కూడా ఎవరికి లేదు. అండ్ తను అరెస్ట్ వరుసగా ఇవి వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు కదా. వైసీపీ ఇప్పుడు ఆర్జీవీ ఎటు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడు కాకపోయినా కూడాను శ్రీరెడ్డి వైసీపీకి సపోర్ట్ చేసింది. ఆ శ్రీరెడ్డిని ఆయుధంగా తీసుకొని చేశారు కాబట్టి, అంటే వస్తున్న టాపిక్స్ మనం చూసుకుంటే, సో ఆయన వైసీపీకి సపోర్ట్ లాగా అనుకొని ఆయన అరెస్ట్ చేశారు అనుకోవచ్చా? వైసీపీ క్యాడర్స్ లో ఉండే వాళ్ళందరూ, కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అలా అనుకోవచ్చా? చేయొచ్చు, మా అరెస్ట్లు ఎంతమందినైనా చేసుకోవచ్చు, తప్పులేదు. బట్ ఒక పర్టికులర్ రీజన్ చెప్పండి, లేదా ఒక ఉచిత సలహా ఇస్తా నేను, స్కామ్ లో ఇరికించండి, తప్పేంటి? అప్పుడు అది అవునో కాదో నిరూపించుకుంటు. నువ్వు స్కామ్ చెప్పావనుకో, అది ఖచ్చితంగా నువ్వు చెప్పవచ్చు. ఊరికి అరెస్ట్ చేస్తేనే చట్టం మీద నమ్మకం పోతుంది. ఇలా చెప్పు, ఈయన సినిమా వాళ్ళకి చైర్మన్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా పేరు చెప్పి 100 కోట్లు కొలగొట్టాడట, అందుకే మేము అన్వేషిస్తున్నామని చెప్పు, ఈడిందించు. మొత్తం అయ్యాక అబ్బే ఏం లేదండి సారీ అను, 3 ఏళ్ళకి తిప్పు, కావాలంటే 6 సంవత్సరం పాటు స్కామ్ లో ఇరికించు. అంటే ఒక రీజన్ చెప్పు, వితౌట్ రీజన్. నౌ హీఈస్ రోమింగ్ ఫర్ నో రీజన్. పోసాని అరెస్ట్ కి అసలు రీజనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రీజన్ లేదు, కానీ అలాగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. దానికి సంబంధించి ఎవరైతే ఎవరి మీద అయితే అనిపించుకున్నాడో వాళ్ళు కేసేస్తే అప్పుడు దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, అది కోర్టులో రన్ అవుతుంది. ఇక్కడ దీనికి 0 రీజన్. ఇప్పుడు ఆర్జీవీకి నువ్వు సమన్లు పంపినా దట్ వాజ్ 0 రీజన్. అలా 0 రీజన్ మీద అరెస్ట్ చేస్తేనే జనాలకి చట్టం కూడా 0 అయిపోతుంది, 0 ఇంపార్టెన్స్కి వస్తుంది. అప్పుడు ఆర్మీ రూల్ వస్తుంది ఇంకా డైరెక్ట్గా.
కానీ దీనికి కూడా ఒక అడ్డంకి అనేది పడాలి. ఏంటి అంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. దానికి కూడా ఒక చట్టం వస్తే బాగుంటది. 100% కరెక్ట్ కాదు. ఉమ్, బట్ దానికి ఏంటంటే నువ్వు ఎవరైతే మాట్లాడారో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు రియాక్షన్స్ వస్తున్నాయి. ఉమ్. బట్ తిట్టినప్పుడు నీకు అవును, పవర్ చలనం ఉన్నప్పుడే ఉండట్లా. కదా పవర్ చూపిస్తారు మరి. తప్పది తప్పు. నీ కోపము నీకు పవర్ వచ్చినప్పుడు రాకూడదు. మనిషి అన్నప్పుడు నువ్వు అన్న వెంటనే నువ్వు రియాక్ట్ అవ్వాలి. మీరు అన్న వెంటనే నీకు రియాక్ట్ ఒక- అవ్వాలంటే నా చేతిలో ఆయుధం ఉండాలి కదా. ఉండదు. అప్పుడు చట్టం దగ్గరికి వెళ్ళు, చట్టం తన పని చేస్తుంది. వెళ్ళి కేసు పెట్టి వాడి తన పైన అప్పుడు ప్రయత్నాలు చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళండి, పోనీ రాష్ట్రంలో అవ్వకపోతే డూ సంథింగ్. ప్రతిదానికి ఒకటి ఉంది, రీజన్ లేకుండా ఏం లేదు. చట్టం అనేది కూడా పొలిటికల్ పవర్ ఉంటేనే అది పవర్ పనిచేస్తుంది అంటారా? అని ఇప్పుడు జనాలకు అవుతుంది. అర్థం అవుతుంది. యా. అప్పుడు జనాలకు అలా అర్థమైనప్పుడు ఏంటంటే దాని మీద నమ్మకం పోద్ది. నమ్మకం పోయినప్పుడు క్రైమ్ పెరుగుద్ది. క్రైమ్ పెరిగితే రాష్ట్రం సర్వనాశనం అయింది. ఫ్యూచర్లో దీనికి చాలా చాలా బరువు అయినటువంటి అంశాలు జరుగుతాయి. అట్లా ఆడుకోకూడదు ఊరికే ఫుట్బాల్ ఆడినట్టు. అది తప్పు. ఓకే, థ్యాంక్ యూ అండి.